మా ఛానల్ పేరు అబ్బో ఛానల్. ఏడో అబ్బో అని చెప్పని పెద్ద అనుకుంటున్నారేమో. ప్రపంచంలో జరిగే ఎటువంటి వింతలు విశేషాలన్నా సరే ఫస్ట్ మా ఛానల్లోనే ప్రజెంట్ చేస్తాం. నమ్మట్లేదా? మచ్చుకో 4 ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మొన్న ఈ మధ్య ఎక్స్ట్రా జబర్దస్త్ పటాస్ ప్రకాష్ 4 స్కిట్లు వరుస కొట్టాడు. ఇది నిజం అని జనాలు అనుకుంటున్నారు, భ్రమా భ్రాంతుల్లో ఉన్నారు. అది నిజం అని ప్రూవ్ చేసింది మా ఛానలే. అప్పుడు దాకా వాళ్ళకే తెలియదు నిజంగా 4 కొట్టాడు. అంతేందుకు సుడిగాలి సుధీర్ 10 ఎపిసోడ్ నుంచి ఒక్క స్కిట్ కూడా కొట్టట్లేదు. తెలుసా ఇది మీకు? లేదు. సుధీరే కొడతాడు, సుధీరే బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారు. బలిసిపోయింది ఒక్కొక్కడికి. కరెక్ట్ గా చెప్పు. ఏదో రాసాం, దీనికి ఎంత సపోర్ట్ ఉంటుందని మేము అనుకోలేదు. జబర్దస్త్ లోని లేడీ గడప వేసే వినోద్ గాడు అమ్మాయి కాదు అబ్బాయిని ప్రూవ్ చేసింది ఎవరు? సుధీర్. నేనే. సారీ. ఒకసారి ఖాళీగా ఉంటే మామూలుగా వెళ్ళి ఏదో తర్వాత తెలిసింది అబ్బాయిగా. అన్నయ్య ఆశిస్తుందో ఏంటి సార్? మా ఆవిడండి మా అన్నయ్య నాకు సంబంధం చూసి పెళ్లి చేసుకున్నానండి. మీ అన్నయ్య చూస్తే మీకు అన్నయ్య, ఆవిడకి బావ కదా, బావ ఆశిస్తుందని రాసుకో. అన్నయ్య ఏంటి? తనకు అన్నయ్య లేండి సార్. ఒకసారి రండి. దీన్ని చేసుకున్నాడు సార్. దీని కాదు, మా అన్ని తీసుకొచ్చి కుక్కను కూర్చోబెట్టినా తాళి కడతాను నేను. ఒకే బెటర్ కదా దీనికన్నా. నువ్వు డాన్సులు గీసులు మాత్రం బాగానే చేస్తావు, లవ్ చేయమంటే చేయవు. అదేంటో నీ మీద నాకు ఆ ఫీలింగే రావట్లేదు నిరంజన్. నీ మీద నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానే. ఏంటి నువ్వు చెప్పేది? నా లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఆఫీసుల చుట్టూ ఫోటో పట్టుకొని తిరిగేది, నాకు క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వండి అని. ఇప్పుడు ఆవిడ మీద క్యారెక్టర్ రాసేంత రేంజ్కి వెళ్ళింది. ఈ మందు తీసుకెళ్లి ఆ అమ్మాయి నెత్తి మీద అలా జల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తడిగొడ్డేసుకొని పడుకో. నీ ఒళ్ళో వాలకపోతే నేను అరగుండు కొట్టించుకొని గాడి మీద ఊరెగుతా. సైడ్ సర్దుకో, చెప్పనా కొడుకులు పక్కన ఉన్నారు, సరిగ్గా ఉండు. లేచిపోదమ్మా ఈ సమాజానికి దూరంగా. శ్మశానానికి దగ్గరే వయసులో సమాజానికి దూరం ఎందుకే? నమస్కారం అండి కార్తీక్ గారు. ఏమండి మీరు మా వాడికి స్కిట్ లో ఏదో హెల్ప్ చేస్తుంటారు కదా, అలా ఈ పెళ్లిలో అవసరం లేదండి. ఎందుకంటే మా వాడు బయట స్పష్టంగా మాట్లాడగలడు. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? స్వయానం అల్లుడు గారు చెప్తాను, వేరే వాళ్ళు చెప్తే ఎందుకు నమ్ముతాను? అంటే నా మీద ప్రేమతో పిలవలేదు నువ్వు, ఇక్కడ కూడా ప్రాంప్టింగ్ ఇప్పించాలని పిలిచావు అనమాట.